ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన విజయవంతమైంది. మంత్రి హోదాలో తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన సీతక్కకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. ప్రజాసేవా భవన్ వేదికగా అన్ని వర్గాల ప్రజలతో భేటీ అయిన సీతక్క వినతులను స్వీకరించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సీతక్క ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కీలక సూచనలు చేశారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మొత్తంగా మంత్రి సీతక్క రాకతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం వచ్చింది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. అలాంటి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆమె ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మొదటిసారి విచ్చేసిన సీతక్కకు ఈ సందర్భంగా ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు జనం. ఒక ఆదివాసీ ఆడబిడ్డ మంత్రి హోదాలో తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు రావడంపై అన్ని వర్గాల జనం ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జిల్లా పర్యటన కోసం విచ్చేసిన మంత్రి సీతక్క ప్రజాసేవా భవన్ లో బస చేశారు. అక్కడే ప్రతిరోజు అన్ని వర్గాల ప్రజలతో భేటీ అయ్యారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం కలగకుండా హస్తం సర్కారు చూసుకుంటుందని ధైర్యం చెప్పారు. అటు కాంగ్రెస్ క్యాడర్తోనూ మంత్రి సీతక్క భేటీ అయ్యారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే ఎంపీ ఎన్నికలు వస్తుండటంతో కీలక సూచనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలంగానే ఉందని, ప్రజల్లోనూ మంచి ఆదరణ ఉందని స్పష్టం చేశారు. చేయాల్సిందల్లా ప్రజలను కలవడమేనని సూచించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పనితీరుపై మంత్రి సీతక్క ప్రశంసలు కురిపించారు. పార్టీ బలోపేతానికి కేఎస్ఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ కితాబిచ్చారు. కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని అందరూ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దల డైరెక్షన్ లో నడుస్తూ ఆహారహారం పార్టీ శ్రేయస్సు కోసమే కేఎస్ఆర్ పనిచేస్తున్న తీరు ఇతర నాయకులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క టూర్తో కాంగ్రెస్ లో మాత్రం నూతనోత్తేజం వచ్చింది. బలమైన క్యాడరున్న కాంగ్రెస్ కు 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. పార్టీ బలోపేతం చేయాల్సిన కార్యక్రమాలు, ఎంపీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, అన్నింటికీ మించి పార్టీ నేతల పనితీరు గురించి ఆమె ప్రస్తావించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. మంత్రి సీతక్క సూచనలతో కాంగ్రెస్ నేతలు క్యాడర్లో ఫుల్ జోష్ వచ్చేసింది. ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని తీరుతామని కాంగ్రెస్ శ్రేణులంతా ప్రతినబూనారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వరకే మంత్రి సీతక్క టూర్ ముగియలేదు. ఇక్కడి నుంచి ఆమె నాగ్పూర్ కి తరలి వెళ్లారు. ఈ సందర్భంగాను మంత్రి సీతక్క పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. నాగపూర్ కు తరలి వెళ్తున్న క్రమంలో పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. ఇలా మంత్రి సీతక్క రాకతో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో సీతక్క తరచూ ఇక్కడికి వచ్చి మరిన్ని మంచి సూచనలు అందించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. పేదోళ్ళ